భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాతచర్లలో అత్యంత వైభవంగా సమ్మక్క సారక్క జాతర మహోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అడవి శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మండలంలోని టైగర్ జోన్ ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో ఉంచిన వాహనాలకు ఒకేసారి నిప్పు అంటుకోవడంతో వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. నిప్పు అంటుకుని దాదాపు 20 నిమిషాల తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించిన వాహనం అక్కడికి చేరుకునే లోపే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కోతవేటు దూరంలోనే ఉన్న అగ్నిమాపక వాహనం రావడానికి ఇంత సమయం పడుతుందా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ వాహనం ఆలస్యంగా రావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ మంటలు చెలరేగాయని ప్రజలు వాపోతున్నారు. आवाज ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర రాత పరీక్షలు మహబూబాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ పరీక్షల కోసం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,033 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారు. 9 గంటల తర్వాత విద్యార్థులను నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు. నిఘా నీడలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎవడో ఒకరు ఇద్దరు First of all, hand over your hall ticket, all of you. And your God, Chief Superintendent. I don't know. What is your number? అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం పెట్రోల్ బంక్ సమీపంలోని రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి పడుకుని వాహనదారులను ఇబ్బందులు గురిచేశాడు. దీంతో స్థానికులు అతనిని పక్కకు తరలించారు.
బోధ్ మండలంలోని వెటర్నరీ హాస్పిటల్లో గొల్ల కురుమలు అధ్యక్షులు ముత్యం అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గొల్ల కురుమలు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు యాదవ్ మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు కూడా గొర్రెలు ఇస్తానడం సరికాదని, వారికి నగదు రూపంలో ఇవ్వాలని, అంతేకాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇస్తాము అంటున్న గొర్రెలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు. గొర్రెలు కావాలన్న వారికి, గొర్రెలు వద్దు అనుకున్న వారికి నగదునివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ మండల గొల్ల కురుములు పాల్గొన్నారు. పశు వైద్యశాలలో గత నెలలో జరిగినటువంటి గోపాలకృష్ణ గొర్రెలు మరియు మేకల సహకార సంఘం యొక్క ఎన్నికలు జరపబడింది. మరి ఆ ఎన్నికలో శ్రీ ముత్యం గారికి మరి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే మరి నగేష్ గారు, గంగయ్య గారు, గొర్ల కృష్ణ గారు, నారాయణ గారు, సాయి కిరణ్ గారు, ప్రకాష్ గారు, పుష్పమ్మ గారు, లక్ష్మి గారు, ఈ 9 మందిని మరి వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత అలాగే సెక్రటరీగా, తర్వాత మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది ఎన్నుకోబడిన తర్వాత ఈరోజు మొట్టమొదటి సమావేశం మన పశు వైద్యశాలలో జరపబడింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షులు శ్రీ ముత్యం గారికి వారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశానికి మరి ఈరోజు మెంబర్స్ అందరూ రావడం జరిగింది. మరి అలాగే ఇక్కడ పశు వైద్యులు శ్రీ డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు, అలాగే మా డాక్టర్ భగవాన్ సార్ గారు, తర్వాత మన మాజీ అధ్యక్షులు శ్రీ రాజు యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయబడింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వచ్చే రైనీ సీజన్స్, ఇంత వర్షాకాలమే జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి మరి ఈ జూన్ నెలలో ఏదైతే గొర్రెలకు మరియు మేకలకు వచ్చే వ్యాధుల గురించి మరి మన సభ్యులందరూ సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ గొర్రెలకి ఏదైతే నటల నివారణ కార్యక్రమం ఉందో మొట్టమొదట ఆ నటల మందులు త్రాగించాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి మొట్టమొదటి విడతలో ఇచ్చినటువంటి కొన్ని గొర్రెలు మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు అని చెప్పేసి మరి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఏదైతే గొర్రెలు మిగిలినాయో నమస్కారం. తీర్మానాలు 18 సంవత్సరాలు నిండిన వారికి నూతన పద్ధతులను కల్పించడానికి మరియు భర్త చనిపోయిన వారికి మిగతా
భార్య పథకం గొర్రెల పథకం ధరలు ఇవ్వడం జరిగితే ఉద్యోగం చదువుకున్న వారికి ఉద్యోగం చేయడానికి అలవాటు అది ఒక అవకాశంగా మారుతున్నారు. జిల్లా గొర్రెల యూనియన్ వారి రోజుగా 10,000 రూపాయలు చెల్లించడం తీసుకున్నాను. మేకలు మరియు గొర్రెలు ఇతర పశువులకు జూన్ మరియు జూలై నెలలో వర్షాకాలం వల్ల వ్యాధిస్తున్న వ్యాధులకు మొక్కల మందులు అందించగలరు. కొన్ని చనిపోయిన వాటికి ఇన్సూరెన్స్ రాలేదు. ఇంకా వాటి ఇన్సూరెన్స్ అవి ఫిర్యాదు చేసాం, ఇంకా రాలేదు. దాని గురించి ఒకసారి ఆలోచించాను. గారికి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు జరగలేదు. కానీ ఇక్కడ ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో ధర్మమే గెలిచింది. అందుకొరకని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అన్ని యునానిమస్ అయినాయి. కానీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే గొల్ల కుర్మలు ఉన్నారో వాళ్ళందరూ అభిష్టం మేరకు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో మెజారిటీ సభ్యులు మరి అధ్యక్షులుగా మరి యువకులను ఎన్నుకోబడ్డటువంటి వారు మొత్తం యువకులు కాబట్టి బోత్ ప్రాంతంలోని ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఖచ్చితంగా వీరు న్యాయం చేస్తారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొర్రెల పంపిణీ పథకం దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ గొర్రెల పంపిణీ పథకం ముందుకు తెస్తుంది. కానీ పూర్తిగా 100% ఎక్కడ ఇయ్యలే. మరి గతంలో 50% ఇచ్చిండ్రు, ఇంకా 50% మరి అట్లనే మిగిలి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ జూన్ ఇప్పుడు ఇంకా నెల అయిపోతే మరి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో గొర్రెల పంపిణీ కూడా జరగదు. మరి ఈ విధంగా కాకుండా ఈ నెలల్లోనే ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో, ఎక్కడైతే బాడీలు ఎన్నుకోబడ్డాయో వారికి మరి గొర్రెలను పంపిణీ చేయాలా. ఈ గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేస్తే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొల్ల కుర్మలను ఆదుకోవాలా, గొల్ల కుర్మలు అభివృద్ధి చెందాలనే లక్ష్యం ఉన్నదో దానికి చేరువలో ఉంటుంది. కానీ గొర్రెలు ఇవ్వడం వలన ఏదో ఆంధ్రాల కర్నూలు నుంచో కడప నుంచో పంపిణీ కార్యక్రమం చేపట్టడం ద్వారా మధ్య దళారుల వలన మరి అదేవిధంగా అక్కడ పోయి వ్యయ ప్రయాసాలు ఒక్కొక్క రోజు 15 రోజులు అక్కడ ఉండడం వలన ఈ గొల్ల కుర్మలు ఎంతో నష్టానికి గురవుతున్నారు. కాబట్టి దీనికి బదులు నగదు బదిలీ చేయాలని ఈ గోపాలకృష్ణ గొర్రె కాపర్ల సంఘం తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి డిమాండ్ కూడా చేస్తున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గొర్రె ఏదైతే గొల్ల కుర్మలను ఆదుకోవాలని లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చిందో దీన్ని నిర్వీర్యం కావద్దు అని అంటే మరి ఇక్కడ ఏదైతే పశువు వైద్యశాలలో వైద్యులు ఉండాలా, పూర్తి సిబ్బంది ఉండాలా, దానికి తగ్గట్టు మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే పశువులు పెంచేవాళ్ళు, గొర్రెలు మేకలు పెంచే వాళ్లకు తగిన న్యాయం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో బజార్లకు పోయి దుకాణాలకు పోయి కొనుక్కోవాలంటే ఆర్థికంగా స్తోమత ఉండదు గొల్ల కుర్మలకు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఏ సీజన్లో ఏ వ్యాధి వస్తే వాటి గురించి 15-20 రోజుల ముందే ఇక్కడ మందులను పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఈ గొల్ల కుర్మ సంఘాల ఎన్నికలు కూడా నత్తనడ. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పాంజలి ఘటించి ఘననివాళులర్పించారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీకాళహస్తి ప్రజల సందర్శనార్థం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు తీసుకుని వెళ్లారు. ఇంతమంది వచ్చారు కదా నుంచి ఏసీ సెంట్రల్ ఏసీ ఉండేది అన్నా
జోహార్ గోపాలన్న, జోహార్ గోపాలన్న, అమర్ రహే బుజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, జోహార్ గోపాలన్న, జోహార్ గోపాలన్న, జోహార్ గోపాలన్న, అమర్ రహే గోపాలకృష్ణారెడ్డి గారు, అమర్ రహే గోపాలకృష్ణారెడ్డి గారు, జోహార్ జోహార్ గోపాలకృష్ణారెడ్డి గారు, జోహార్ జోహార్ గోపాలకృష్ణారెడ్డి గారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ప్రజా నాయకులు ఏలేశ్వరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగం గుర్తు చేసుకుంటూ లింగంపర్తి, కొండతిమ్మాపురం గ్రామాల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమ అమర వీరుడు అల్లూరి సీతారామరాజ్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ అల్లూరి సీతారామరాజ్, జోహార్ జోహార్, జోహార్ అల్లూరి సీతారామరాజ్, జోహార్ జోహార్, జోహార్ అల్లూరి సీతారామరాజ్, అల్లూరి సీతారామరాజ్ జోహార్, జోహార్ జోహార్, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజ్ జోహార్, జోహార్ జోహార్, సీతారామరాజు అమరవీరుడు జోహార్ అల్లూరి సీతారామరాజు, అగ్గి పిడుగు మన్యు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు అమర్ రహే. అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి జయప్రదం చేయండి. అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి జయప్రదం చేయండి. రాజవమ్మింగి పోలీస్ స్టేషన్ క్షేమ టపాకాలతో పేల్చినటువంటి టపా పంపినటువంటి అల్లూరి సీతారామరాజు 100 రోజుల సందర్భాన్ని విజయవంతం చేయండి. వర్ధిల్లాలి అల్లూరి సీతారామరాజు, వర్ధిల్లాలి అల్లూరి సీతారామ. ఈరోజు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి. అల్లూరి సీతారామరాజు అనే పేరు చెప్పేసరికి బ్రిటిష్ వాళ్ళు నిద్రపోయేవారు కాదు. ఎందుకంటే ఆయన ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళని
గడగడలాడించినటువంటి చరిత్ర అల్లూరి సీతారామరాజుకు ఉంది. మన్యంలో ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క మన్యం గిరిజన ప్రజలను వేధింపులు పాలు చేసి అనేక కష్టాలు పాలు చేసి వాళ్ళ యొక్క రక్తాన్ని పీడించుకుని తింటా ఉంటే ఆనాడు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజలను చైతన్యవంతులు చేసి తుపాకీ బట్టి అలుగులతో వాళ్ళని తరిమి కొట్టినటువంటి చరిత్ర అల్లూరి సీతారామరాజుకు ఉంది. ఆనాడు కొంతమంది ఈ యొక్క బలహీనతలకు లోనయ్యి అల్లూరి సీతారామరాజుని ఇన్ఫార్మర్గా కొంతమంది దొంగచాటుగా ఆయన్ని చూపించి ఆయన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కాల్చి చంపడం జరిగింది. అయినా ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉద్యమాన్ని చేసినటువంటి చరిత్ర సీతారామరాజుకు ఉంది. ఆయన టపాసు ద్వారా కౌరులు పంపి పలానా టయానికి పోలీస్ స్టేషన్ పేల్చేస్తున్నామని బ్రిటిష్ వాళ్ళకి చెప్పి, అలాగే మన రాజవమ్మింగ్ పోలీస్ స్టేషన్ని, అలాగే అడ్డ దగ్గర పోలీస్ స్టేషన్ని, రంపచోడవరం పోలీస్ స్టేషన్ని, చింతపిల్లి, అలాగే అనేక స్టేషన్లు చెప్పి పేల్చి వేసినటువంటి గొప్ప చరిత్ర అల్లూరి సీతారామరాజుకు ఉంది. ఆనాడు ఆయన్ని అరాచకవాదిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీవాదులందరూ కూడా ఆయన్ని చిత్రీకరించారు. కానీ ఆయన నిజమైనటువంటి విప్లవీరుడు, దేశం కోసం ప్రజల కోసం మన్యం ప్రజల ఆశాజ్యోతిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈవేళకి ఆయన ఉద్యమ చరిత్ర 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. అంచేత అల్లూరి సీతారామరాజు బాటలో అందరూ కూడా ఈ యొక్క నల్లదొరలని ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి మనందరికీ ఉంది. తెల్లదొరలు పోయారు, కానీ నల్లదొరలు ఈవేళ దేశంలో ఎగబడి మనల్ని దోసుకు తింటా ఉన్నారు. ఈవేళకి కూడా భూమి కోసం, భుక్తి కోసం, కొండపోళ్ళ కోసం ఇక ఉద్యమాలు కొనసాగిస్తానే ఉన్నాం. అంతే ఈవేళ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నిజమైన స్వాతంత్రం ప్రజల చేతుల్లో లేదు. ఈవేళ భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉందని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జోహార్ అమరవీరులు సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి తమకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతగా మాత్రమే అమలాపురంలో మోకాళ్లపై కూర్చుని కృతజ్ఞతలు తెలిపానని, అంతేకాని వివిధ సామాజిక మాధ్యమాల్లో తమ జాతి పరువు ఇంకొకరి పాదాల వద్ద పెట్టారని ప్రతిపక్షాలు చేస్తున్న విచక్షణారహితమైన విమర్శలను ఆయన ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక R&B అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసినటువంటి అరాచక పాలన నుండి ప్రజలు తప్పించుకొని ఒక సంక్షేమ పాలన పక్కన నడుస్తూ ఉంటే మరలాని కొత్త 3 సంవత్సరాలు అయిపోయింది. నేను చేసిన మోసాలన్నీ మర్చిపోయారు, మళ్ళీ కొత్త వేషం వేస్తాను. వేషం వేస్తే ఏమడుగుతున్నాడు, నేను ఒక్కడే కాదు నాకు సాయం చేయండి, నేను లీడర్షిప్ ఇస్తాను. ఇది ఎక్కడదయ్యా బాబు ఈ మాటలేదు. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల అనుభవంతో నేను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం లేనటువంటి నాయకుడు ఇవాళ ఈ జిల్లాలో మీరు వచ్చి ఇంకో కామెంట్ చేశారు. మంత్రులు సజ్జల గారి కాళ్ళు, సుబ్బారెడ్డి గారి కాళ్ళు, లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటారు. నీకు మాదిరిగా చీకట్లో చిదంబరం కాళ్ళు, వెళ్ళిపోయి మోడీ కాళ్ళు పట్టుకున్న మాటలు మర్చిపోయారు అనుకుంటారా జనాలు? మీరు ఏం మాటలయ్యి? నాయకుడి పట్ల కార్యకర్తకి ఒక విశ్వాసం. మా కుటుంబ సభ్యుడు గుడిపూడి చిట్టబ్బాయి గారు చనిపోతే ఆ కుటుంబం యొక్క కీర్తిని కాపాడటం కోసం మా నాయకుడు చేసినటువంటి గొప్ప పనికి కృతజ్ఞత పూర్వకంగా వంగి నమస్కారం చేశాం. నీవు మరలా మా జాతీయ సోదరులను రెచ్చగొట్టడానికి నీ మీడియా, నీవు నీ పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు చేయించారు అమాయకుల చేత. మా సోదరులు ఎవరైతే ఉన్నారో వారు వాస్తవం ఇవాళ మాట్లాడేటువంటి దాంట్లో లేదని, నీవు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితిలో ప్రజలు లేరని, ఒంటరిగా పోటీ చేయలేని చెప్పినప్పుడు ఓటమిని ఒప్పుకున్నట్టుగా నీవు అంగీకరించావని ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా విశ్వసించారు. ఇంకో మాట అన్నాడు, చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే కింగ్ ఫిషర్ బీర్ కనపట్టలేదట. ఆయన బ్రాండ్ అని మాకు తెలియదు. అది తీసుకుంటానంటే ఈరోజు పంపటి షాపులు కింగ్ ఫిషర్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. మీ మాటలేంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థం కానటువంటి స్థితిలో ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మీ పర్యటన సాగుతావు. గంజాయి
గంజాయి తాగి కార్యక్రమాలు ఏదైతే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. నీ వెనకన ఎవరున్నారు ఒకసారి చూడారా? నీవు పరిపాలనించిన కాలంలో ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయి? ఈ రోజు ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయి? నీవు పరిపాలించిన కాలంలో ఎన్ని అత్యాచార కేసులు ఉన్నాయి? ఈ రోజు ఎన్ని అత్యాచార కేసులు? ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని మండల విద్యా వనరుల కేంద్రం నందు పెద్దదోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో పెద్దదోర్నాలలోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో ఎంపీపీ గుమ్మ పద్మజ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ, గ్రామ పంచాయతీ, గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ అధికారులతో మండల స్థాయిలోనూ పనుల గురించి, సమస్యల గురించి అధికారుల నుంచి వివరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మండలంలోని సర్పంచులు, జడ్పీటీసీ లతాబాయ్, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 50 కేజీల బదులు ఒక్కొక్క బాతం వచ్చేసా 40 కేజీలు, కొన్ని 35 కేజీలు కూడా ఉంటున్నాయి. ఈ అందరికీ డీలర్లు కూడా చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఇక్కడ మన మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. అందువలన ఈ ఎండీలు ఏం చేస్తున్నారంటే ఆ రాసులు మరాయించలేక 1 కేజీ తగ్గిస్తున్నారు. వాస్తవం అయితే రూల్ ప్రకారం అయితే ఖచ్చితంగా 15 కేజీలకు 15 కేజీలు ఇవ్వాల్సిందే, కానీ అక్కడ స్టాక్ పాయింట్లోనే ఇది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే చేయాల్సి వస్తుంది తప్ప మేము ఎలాంటి ఉత్తర్వులు వాళ్ళకు 15 కేజీలు 14, 12 లేదా 20 కేజీలు 18 కేజీలు ఇవ్వమని మా దగ్గర నుంచి ఉత్తర్వులు లేవు. ఇది ఏంటంటే అడ్జస్ట్మెంట్ సార్. అందులో సుమారుగా 8,553 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అదే రకంగా తీసుకున్నట్లయితే మరి మండల పరిస్థితుల్లో తీసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలలో మొత్తం శాంక్షన్ పోస్టులు 145 ఉంటే 125 మంది వర్క్ చేస్తున్నారు. ఒక 22 పోస్టులు ఖాళీ ఉన్నాయి. హై స్కూల్స్లో 70 పోస్టులు శాంక్షన్ అయితే 43 మంది వర్క్ చేస్తున్నారు. 53 పాఠశాలలో మరి మధ్యాహ్న భోజన కార్యక్రమం జరుగుతుంది. మరి దానికి సంబంధించి అక్కడ పనిచేసే వర్కర్స్, కుక్కం హెల్పర్స్ సంబంధించి జీతాలన్నీ కూడా ఫిబ్రవరి వరకు చెల్లించడం జరిగింది. మార్చి, ఏప్రిల్కు బిల్స్ పంపించడం జరిగింది. అదే వాళ్ళకి సంబంధించి కుకింగ్ కాస్ట్ కూడా ఫిబ్రవరి వరకు వాళ్ళందరికీ కూడా పే చేయడం జరిగింది. అదే రకంగా పాఠశాలలో పనిచేస్తున్న మనకు గతంలో మనకు ఉండే వాళ్ళు పెద్ద ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కలెక్టర్ గారు మనకు ప్రొసీడింగ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్లో మనం ఒక 20 హ్యాబిటేషన్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేశాము. ఆ 20 హ్యాబిటేషన్స్కి గాను లాస్ట్ ఇయర్ మనకి ఒక కమిటీ ప్రకారం ఇచ్చారు. అందులో DRWS వైపాలంని, ఎంపీడీఓ, అలానే MRO గారు, అలానే ఏఈ మధ్యపాడుని ఇచ్చారు. ఆ నలుగురు ప్రకారం చూసుకొని ఈ 20 హ్యాబిటేషన్స్ గుర్తించాము. ఆ 8 హ్యాబిటేషన్స్ ఒకటేమో బోడెనెక్కాండ ఆ విలేజ్ ఒకటి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. అందులో 8 ట్రిప్పులు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. అలానే చిన్న దూరణాలకు 24 ట్రిప్పులు ఇచ్చాము. నిన్న తోలిన దాని ప్రకారం 20 ట్రిప్పులు వచ్చినాయి. అలానే BMC కాలనీకి 5 ట్రిప్పులు ఇచ్చాము. నిన్న 5 ట్రిప్పులు తోలారు. అలానే చింతల అగ్రహారానికి 18 ట్రిప్పులు ఇచ్చాము. కటకానపల్లి 6 ట్రిప్పులు, చంద్ర కూడా 18 ట్రిప్పులు, తూరుపల్లి 30 ట్రిప్పులు. సమస్యలు ఏదైనా ఉంటే మేము మళ్ళీ రీసెంట్గా మొన్న 3 గ్రామాలు గుర్తించాము ట్రాన్స్పోర్టేషన్. అది నల్లగూడలో ఒకటి, అయ్యన్నగుంట, పోతగల్లు. సరే తోడండి అని చెప్పి వేరే రామచంద్రరావు అతని సత్యనారాయణ తోడు మాట్లాడాము. సరే అతను ఒప్పుకున్నాడు, చేస్తామని చెప్పారు. ఒక వారం తోలేరు. సరే అని మళ్ళీ పిలిపిస్తే ఒక 2 రోజులు తోలేరు, మళ్ళీ తోడలేదు సార్. మళ్ళీ ప్రాబ్లం అది ఏదో రేటు కుదరలేదని ఆఫ్ చేశారు సార్. ఒక ట్రిప్కి వచ్చి అయితే 620 రూపాయలు సార్. 15 నిమిషాలు అయితే 675 రూపాయలు. మనకి లాస్ట్ రేటు 675 రూపాయలు సార్. 1200 అనేది అసలు రేటే లేదనమాట. ఇంకా మనం చూడాలన్నప్పుడు ఇవ్వాలన్నప్పుడు ఇవ్వలేమన్నమాట. వల్ల పెద్దబొమ్మలాపురంలో మనకి ఈ అరటి చెట్లు అనేవి కొన్ని పడిపోయినవి. ఆల్రెడీ అది ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. తర్వాత ఎగ్జిబిషన్ కూడా ఆల్రెడీ ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది సార్. ఆల్రెడీ పంపించాం సార్ అది రిపోర్టు. అది మన మినిస్టర్ గారికి కూడా చెప్తున్నాం సార్. ఎలా వచ్చింది, ఎన్ని ఎకరాలు వచ్చింది, దానికి ఎంత ఎట్లా ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలు ఉన్న వాటికి మనం డ్యామేజ్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి మనకి 27 మంది రైతులు ఉన్నారు. తర్వాత 40 ఎకరాల వరకు మనం రాసి పంపించాం సార్. అదేవిధంగా
మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి ముఖ్యంగా మన మండలంలో రైతులు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు కావాలని చెప్పేసి మనకి ప్రతి ఒక్క మీటింగ్లో అడగడం జరుగుతుంది. వాటికి సంబంధించి మన గవర్నమెంట్ వారు కూడా మన మినిస్టర్ గారు మొదటి 12 ఆర్బీకేల్లో అందరి ఆర్బీకేలో పనిచేస్తున్నటువంటి విఏలు కానివ్వండి, విహెచ్ఏలు కానివ్వండి వాళ్ళకి లాగిన్స్ ఇచ్చున్నాము. ఎవరైనా రైతులు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలు కావాలంటే వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఇంకా మనకి ఆ కంపెనీలు అంటే ఆ పరికరాలు అందించే కంపెనీలు ఇంకా మనకి ఫైనలైజ్ అవ్వలేదు. ఈరోజు ఈ వారంలో చెప్పేసి మనకి పీడీ గారు ఒంగోలు అని చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఎవరైనా రైతులు ఈ డ్రిప్ పరికరాలు కావాలంటే మనకి ఇంకా నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తర్వాత మనకి ఈ మొన్న మార్చికి మనకి అందులో ఒక పెద్దబొమ్మలాపురం పంచాయతీలోని చట్టుకన్న హ్యామ్లెట్లో ఒక జాబ్ కార్డ్స్ టెక్నికల్గా ఎదురు రావడం వల్ల దానికి లాస్ట్ 1 వీక్ నుంచి సర్వ్ చేసాము. చేస్తే అలా 275 జాబ్ కార్డ్స్ ఉంటే అందులో మనకి సాఫ్ట్వేర్ 185 వచ్చింది. అది పీడీ గారి నోటీస్ తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా టెక్నికల్ పర్సన్ రిజాల్వ్ చేసాం. సో దాదాపు 235 జాబ్ కార్డ్స్ అనేవి కూడా అయ్యింది. వాటన్నిటికీ కూడా కమింగ్ అంటే రేపు వచ్చే సోమవారం డిమాండ్ అలొకేషన్ చేస్తాం. మార్క్స్ కూడా తీసుకుంటాం. ఆల్రెడీ ఈ అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనకి ఎన్ఐసి పోర్టల్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల లాస్ట్ ఉన్నటువంటి టీసీఎస్ అకౌంట్ ప్రాబ్లం వచ్చింది కదా సార్. ఎన్ఐసి ఎగ్జిక్యూట్ అవ్వడం అది గ్రామ పంచాయతీ సపరేట్గా అవ్వడం వల్ల కొంత సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని మేము లాస్ట్ వీకే పైఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా రిజాల్వ్ చేయమని అడిగి ఉన్నాము. ఆ రిజాల్వ్ సంబంధించిన 80% రిజాల్వ్ అయింది. మ్యాక్సిమం 20% వరకు ఉంది. ఆ 80% రిజాల్వ్ అయినటువంటి 8 జాబ్ కార్డ్స్ దాదాపు 275 జాబ్ కార్డ్స్ అవుట్ ఆఫ్ ఉంటే 232 జాబ్ కార్డ్స్ మనకి ఎనేబుల్ అయ్యింది. రాత్రి ఒక 50 వరకు ఉన్నాయి. అవి కూడా ఈ మేబీ ఈ రోజు రేపటితో మనం టెక్నికల్ పర్సన్ ఆల్రెడీ ఆఫీస్లో దాని మీద వచ్చేస్తున్నారు. మనకు వచ్చేస్తే ఒకవేళ రాని పక్షం వస్తే నేనే రిసీవ్ చేసుకున్నా. ఈ చింతల సచివాలయంలో ఏమైందంటే మేడం, మనకు గోడౌన్ లేక మన డీలర్ గారికి మన శ్రీనివాసరావు సారి ఒప్పచెప్పాడు మేడం. ఆయన ఏ రోజు స్టార్ట్ చేస్తే ఎమ్మటి ఇస్తానంటాడు మేడం. స్టార్ట్ చేస్తే రేపు స్టార్ట్ చేస్తే అమ్మటనే ఇండియన్ పెట్టి అమ్మటి తెప్పిస్తానన్నాడు మేడం. బంద్ ఏం లేదు, వాళ్ళు స్టార్ట్ చేస్తే అంటనే తెప్పిస్తా ఉంటుండ్రు. మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. రేపు అది శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేయగానే స్టాక్ పిక్చర్ పెట్టండి, సరిపోతుంది అంతే. మాకు కావాల్సింది అదే. మాకు ఇచ్చేస్తే ఆ సిమెంట్ ఏర్పాటు చేసేస్తే మన బిల్డింగ్ లేనందువల్ల మనం సచివాలయాన్ని కూడా తీసుకొచ్చి తెలంగాణలో ఇరుకు గదిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి 6 నెలలు పట్టింది. ఓకే, నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము రేపు అది శంకుస్థాపన అయిపోయిన వెంటనే దానికి సంబంధించినటువంటిది నువ్వు క్లియర్ చేసేసావు. థ్యాంక్ యూ. చాలా ప్రజలు వస్తుంది, చాలా ప్రెజరైజేషన్ చేస్తున్నారు. అది ఎంపీఓ గారికి తెలుసు, మాకు తెలుసు, వీడియో కాన్ఫరెన్స్ వెళ్తున్నాం కాబట్టి అందువల్ల ఈ విధంగా అందరూ మీరు సహకరిస్తే తప్ప మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. దయచేసి మీ అందరూ సహకారంతో ముందుకెళ్తామని ఉద్దేశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 12,863 కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బియ్యం పంపిణీ వెహికల్స్ 7 ఉన్నాయి. తర్వాత 7 మంది ఎండిఎస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటింటికి ఉచితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బియ్యము మన డీలర్ల ద్వారా 5 కేజీలు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటికి బియ్యం వచ్చేసి ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఇంటింటికి వచ్చి మన ఎండిఎల్ ద్వారా పంపిణీ జరుగుతుంది. అది కేజీ ₹1 ప్రకారం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కొత్త కార్డు కానీ లేకపోతే యాడింగ్ కానీ లేదా స్టిచ్చింగ్ కానీ వాళ్ళు చేసుకోదలుచుకున్న వారు సంబంధిత సచివాలయంలో అర్జీ దాఖలు పరుచుకున్న వెడల దాన్ని వాలంటీరు మరియు విఆర్ఓ తర్వాత ఆర్ఐ దాన్ని ఎంక్వైరీ చేసి
వారికి కొత్తగా కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలు మా రెవెన్యూ వైపు. థ్యాంక్ యూ. తిరుమల పారిజాతగిరిగా దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మంది భక్తులతో పూజలు అందుకుంటున్న జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుందరమైన అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు. మా కొద్ది పక్క నుంచి చూడండి, తీర్థం ఇవ్వడానికి వస్తారు, దారి ఉండి సమస్త వ్యాపక్షైకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం సదారంచరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం తారకాంతికారికాపహారి విశేషతః
తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి దివ్యక్షేత్రం ఈరోజు శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మరియు నివేదన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు పూజా కార్యక్రమాలు, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రతి శనివారం భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏలూరుకు 50 కిలోమీటర్లు, అలాగే రాజమండ్రికి కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పారిజాతగిరి క్షేత్రం పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రాముఖ్యతను సంతరించుకున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలో ఈ నెల 14 మే నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారు ఈ నెల 18వ తేదీ నాడు ఈ రాజగోపురాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఆలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులందరికీ కూడా చక్కటి మినరల్ వాటర్ సౌకర్యంతో ఒక వాటర్ ప్లాంట్ను, మరియు భక్తులు ఆహ్లాదకరంగా స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా జలధారల్లో ఉన్న గోపాలకృష్ణుడితో ఒక ప్రత్యేక వాటర్ ఫౌంటైన్ని, ఇవన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఆలయాన్ని మీరందరూ కూడా సందర్శించి కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రఘురామాచార్యులు, గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. జై శ్రీమన్నారాయణ. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అలివేలు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, 18 సంఘాలకు 3,96,000 చెక్కు అందజేశారు. గ్రామంలో లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు పత్రాలు అందజేసి నూతన ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కట్టం రాజు, గౌరవం శంకరు, మిమ్మల్ని కలుసుకోవడం అనేది మాకందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇప్పుడు కూడా కలిసి మాట్లాడింది లేదు. ఎందుకంటే మన గ్రామ పంచాయతీ దొరమాడి 16 గ్రామాలు, 16 గ్రామాలకి మన 2 సచివాలయాల కింద మరి ఎర్జించి ఈరోజు పరిపాలన మరి నడిపిస్తున్నాం. మరి ఇంతమంది గ్రామంలో ఉన్న ప్రజలు కలవాలంటే మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా ఉండటం వల్ల మీరు కూడా వచ్చి, ఇదేమో మీ 0 వడ్డీ అమ్మ, మీరు గట్టిగా అప్పు తీసుకోవాలి. 1,57,000 రూపాయలు మీకు 0 వడ్డీ వచ్చింది. 1,50,000 లక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ గారు రాముడు గారికి, స్థానిక ఎంపీటీసీ గారు రత్నగౌరి గారికి, మన ఎంపీపీ గారికి, మన వైస్ ఎంపీపీలకి, రత్నాజ్ గారికి, ఆర్ఎడ్